మీరు నాకు ఎప్పుడు కనిపించినా సరే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి అన్న పాయింట్ ఏదంటే, మీరు ఒకసారి ఒక ఛానల్‌కి సంబంధించి ఒక ఇంటర్వ్యూనో, ఒక ప్యానెల్ డిస్కషన్‌కి వెళ్ళి, అక్కడ ఉన్న క్రిటిక్స్‌నో, ప్రజలను లెఫ్ట్, రైట్, సెంటర్ ఏసుకున్నారు మీరు. ఇఫ్ యూ రిమెంబర్ బ్యాక్ ఇన్ దట్ బికమ్ లైక్ ఎ హ్యూజ్ న్యూస్. మీకు అసలు సినిమాలకి సంబంధించి సినిమాల పైన ఒపీనియన్స్‌కి సంబంధించి మిమ్మల్ని ఇరిటేట్ చేసే పాయింట్స్ ఏంటి? జస్ట్ సో దట్ నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను. నేను తీసిన 3 సినిమాల్లో చూసుకుంటే నా ఫ్యామిలీ పర్సన్స్‌కే కొన్ని నచ్చినవి ఉన్నాయి, కొన్ని నచ్చలేనివి కూడా ఉన్నాయి. ఒపీనియన్ అనేది ఎప్పుడూ ఉండాలి కూడా. నేను కూడా ఇదివరకు రివ్యూసే చదివేవాడిని. అంటే నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు లైబ్రరీలో, మా ఊర్లో లైబ్రరీలో ఫస్ట్ సితారా బుక్ వస్తే అది అలా వీక్లీ వన్స్ వస్తే అది చాలా ఎలా చూసేవాళ్ళం. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే అన్నీ మూవీ న్యూస్లే ఉండేవి అందులో. అవన్నీ చూసి ఫస్ట్ నేను సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే రివ్యూల దగ్గరికి వెళ్ళేవాడిని. సో రివ్యూ ఒపీనియన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏంటంటే కొంతమంది కావాలని అంటే తెలియని తనంతో రివ్యూలు రాస్తారు కొంతమంది చాలా ప్రొఫెషనల్గా రాస్తారని అసలు ఓకే ఇదా అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక లేయర్ అర్థమవుతుంది. ఆ లేయర్ నిజంగా అది అప్రిషియేట్ చెయ్యాలి కొంతమందిని. ఈ మధ్యన ఏమైపోయిందంటే చూసాక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, ఇన్స్టా రివ్యూస్, ట్విట్టర్ రివ్యూస్ అని ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. కానీ కొన్ని చదివితే బాధేస్తుంది. అంటే సినిమా అనేది అంత కిందకి వెళ్ళిపోయిందా అనేది అలా అని ఒక్కొక్కసారి అంతే ఇది మారిన ఏమంటారు ట్రెండ్ అది. ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు ఎలాగైనా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడే అలవాటు అవుతుంది. ఇది వరకు తట్టుకోలేకపోయేవాడిని. అంటే నా సినిమా అనే కాదు, ఈ వేరే వాళ్ళు ఎవరి సినిమాల గురించి అయినా మరీ అధ్వానంగా కావాలని దెబ్బి పొడుస్తూ తెలిసిపోతుంది రివ్యూ చదివితే. రాస్తే కొంచెం బాధ అనేది ఉంది. ఈ మధ్యన కొంచెం అలవాటు అయింది. వాళ్ళు ఎంతవరకు అంటే సినిమా అనేది ఎవరికీ తెలియదండి. అది ఈ రివ్యూలు రాసే వాళ్ళకి ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నది ఎంత పెద్ద రివ్యూ అయినా సరే, ఎంత పెద్ద రివ్యూ రైటర్ అయినా సరే అతనికి 100% తెలియదు. 101% కూడా తెలియదు మాకు తెలిసిన దాంట్లో పోల్చుకుంటే. ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ప్రొడ్యూసర్ అనే అతను ఈ సినిమాకి ఇంత పెడితే మనం తీసుకోగలమా వెనక్కి, మనకి ఏమొస్తుంది ఈ సినిమా ద్వారా అని ఆలోచిస్తాడు. డైరెక్టర్ అనేవాడు టెక్నికల్గా అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఎలా చేయాలి అంటే సౌండ్ విభాగంలో కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ విభాగంలో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ విభాగంలో కానివ్వండి, డైరెక్టర్స్కి తెలిసినంతగా ఖచ్చితంగా వీళ్ళకి తెలియదు. ఓకే, ఐడియాస్ ఫెయిల్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు కూడా. ఇప్పుడు హీరో ఇక్కడ వస్తాడు, విలన్ అక్కడ వస్తాడు, హీరోయిన్ ఇక్కడ వస్తుంది అనేది ఒక ఐడియా. ఇది స్టోరీ అనేది ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు చాలామందివి. కొన్ని సినిమాలు నాకు బాగోలేదు, ఫ్లాప్ అయినా కూడా నచ్చినవి ఉన్నాయి. ఓకే, రివ్యూ రైటర్స్ ఎక్స్పెషల్లీ రాసే విధానం ఉంటుంది చూసారు. కొన్ని హార్ష్ పారాస్ అంటారు. అంటే వీళ్ళు ఇంక వేస్ట్, లేకపోతే వీళ్ళు వద్దు. అసలు అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నువ్వేం కోరుకున్నావు, నువ్వు కేవలం రివ్యూ రాసినప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. నువ్వు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి నువ్వెవడు? మీకు అర్థమైందని మీకు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా నీకు నచ్చుండకపోవచ్చు. ఓకే, ఒక సినిమా ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఇతను రాడ్ డైరెక్టరు అని చెప్పి నువ్వు ఒక రివ్యూ పెడితే దాని మీనింగ్ ఏంటి అసలు? నువ్వు ఇదే విధంగా చూసుకుంటే ఎనీ డైరెక్టర్స్, మణిరత్నం అసలు ఫస్ట్ తీసిన ఫ్లాప్ సినిమా. నిజంగా వీళ్ళే రివ్యూ రైటర్స్ కనుక అప్పుడు ఉండుంటే, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు ఉండుంటే, ఈరోజు మనం మణిరత్నం అనే ఒక డైరెక్టర్ మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. సచిన్ టెండూల్కర్ కూడా మిస్ అయిపోయాడు. అవును కదా, చెప్తున్నాను. నువ్వు సినిమాలో ఉన్న నీకు నచ్చలేని పాయింట్స్ని చాలా పద్ధతిగా వివరించాలి. నీ పని అదే. ఒక రివ్యూ రైటర్గా చాలా పద్ధతిగా వివరించాలి. సో నువ్వు హార్ష్గా చెప్పడం వలన ఏది ఉపయోగం ఉండదు. మహా అయితే నువ్వు మాట్లాడిన పద్ధతికి ఒక 100 మంది ఎక్కువ చూడొచ్చు నీ ఛానల్కి వచ్చి.
ఓకే, దానివల్ల నీకు డబ్బులు రావచ్చు. సో అది జరుగుతుంది తప్ప అంతకు మించి అక్కడ ఏది జరగదు. బాగా డీప్గా వెళ్ళి నా ఉద్దేశం ప్రకారం ఒక హిట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ కానీ, ఒక హిట్ సినిమా తీసిన డైరెక్టర్ కానీ, ఒక హిట్ సినిమాకి పనిచేసిన ఎవడైనా సరే వాళ్ళే రివ్యూలు ఇవ్వాలి నేను అంటా. తర్వాత ఎందుకంటానంటే నేను, వాళ్ళు కనీసం వాళ్ళ లైఫ్లో ఒక హిట్ సినిమా తీశారుగా. హిట్ సినిమా తీసాడు అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుగా. అంటే ఫ్లాప్ హిట్ నేను ఎందుకు అన్నానంటే, మీ దృష్టిలో హిట్ సినిమా తీసిన వాడే డైరెక్టర్ కాదు. ఓకేనా? ఫ్లాప్ సినిమా తీసిన వాడు డైరెక్టర్ కాదు. ఈవెన్ డైరెక్టర్ గురించి నేను అంటాను. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ సక్సెస్ ఉంటేనే నువ్వు మనిషి అన్నట్టు మాట్లాడతారు. ముందు ఆ ధోరణ పోవాలి. సినిమాని అంటే వివరించే విధానం మారాలన్నా. నువ్వు ఒక సినిమా చూసిన తర్వాత కూర్చుని ఒక ఫ్రెండ్కి చెప్తున్నట్టే చెప్పాలి ఆ సినిమా ఎలా ఉందో నువ్వు రివ్యూలు. అంతేగా నువ్వు పని కట్టుకుని నువ్వు యాకాలి, పేకాలి, లేకపోతే వీళ్ళని చెడుగుడు ఆడుకోవాలి అనేది మటుకు ఆ ధోరణి ఉండకూడదు. అది కనిపిస్తుంది ఇప్పుడు రివ్యూస్లో చాలా వాటిలో. అది ఉండకూడదు అంట నేను. సార్ ఫెయిర్ ఎనఫ్ సార్. దీని మీద ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఈస్, ఇప్పుడు అఫ్కోర్స్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి కానీ పాయింట్ నెంబర్ 1 ఈస్, ఎవరైతే ఆ రివ్యూ చేస్తున్నారో క్లియర్గా ఇది ఆ రివ్యూ చేస్తున్నారంటే ఆ వెబ్సైటో, ఆ పలానా మనిషో, అది యూట్యూబ్, ఇంకోటి వాట్ ఎవర్, అది వాళ్ళది అంటూ అందరికీ తెలిసింది, అది చూసే యూజర్ కూడా. దట్స్ పాయింట్ 1. పాయింట్ 2, నా బిగ్గర్ క్వశ్చన్ ఆల్వేస్ ఈజ్, ఏ లాంగ్వేజ్ అయినా, అది హాలీవుడ్ అని ఇంకోటి, ఈ రివ్యూ రైటర్ కానీ, ఆ రివ్యూ ప్లాట్ఫామ్ కానీ, ఆన్ ద హోల్ సినిమా కానీ, ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలు కానీ, తీసిన డైరెక్టర్ వీటికంటే పెద్ద అవుతారా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారా? ఏమైపోతుందంటే డెఫినెట్లీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ అది ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఒక ఫిల్మ్ ఆడకపోతే వీళ్ళని ఫలానా వాడు ఎలా ఎక్కుతాడో వాడు రివ్యూ అంటే ఆడియన్స్ ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా అవుతుందంటే పక్కవాడిని తగ్గించడం అనేది ఉంది చూసారా. ఎవరైనా ఎదుటివాడిని తగ్గిస్తుంటే ఆనందం పొందే మైండ్ సెట్స్ మన సమాజంలో ఎక్కువ ఉంటాయి. అది సమాజం ప్రాబ్లం కదా. అదే అంటున్నాను. వీళ్ళకి కావాల్సిన సమాజమే, వీళ్ళకి కావాల్సింది వ్యూస్ ఎవరివి. అవును స్వామి, నేను దట్స్ మై క్వశ్చన్. సి ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ఏ అనే ఒక సినిమా ఉంది సార్, బి అనే ఒక రివ్యూ ఉంది సార్. ఓకే, సినిమా అనేది ఇంత పెద్ద మీడియం, ఇంత పెద్ద డబ్బు, ఇంత పెద్ద ఫేసెస్, నేమ్స్ లాంటివన్నీ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఏ అనే సినిమాకి ఎక్కువ వ్యూస్ ఉండాలి కదా. ఈ బి అనే రివ్యూను ఇంకోటో చాలా మినిస్కుల్గా దాని ముందు హిమాలయ పర్వతం అయితే ఇది ఒక చిన్న రవ్వంతా చిన్నది. మరి హౌ కెన్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ ఫిల్మ్ అంటున్నాను నేను అనేది. మీకు ఒకడు ఏమీ చేయలేడు ఒక సినిమాని. ఓకే, ఒకడు లాంటి వాళ్ళు ఒక 10 మంది కలిస్తే చేయగలరు. అట్లా కలిస్తే కూడా చేయగలుగుతారా? డెఫినెట్లీ చేయగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంది సమాజం వాళ్ళ మీద. అంటే మీకు ఎలా చెప్పాలంటే చెప్తున్నాను. ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు మీరు లేదు, ఇప్పుడు డైరెక్టర్స్లో మీకు రాజమౌళి గారు ఉన్నారు, టాప్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ ఉన్నారు, తర్వాత మనం కేటగిరీలో ఉన్నాం చూసారా. అలాగే రివ్యూవర్స్లో కూడా అంతటి ఏమంటారు ఆడియన్స్ చూసే రివ్యూవర్స్ కూడా ఉన్నారు. రాజమౌళి లాంటి అంత ఫేమస్ అయిన రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఆడియన్స్ ప్రకారం వీడు రివ్యూ ఇస్తే కరెక్టరా అనేది. ఇప్పుడు మీకు ఆ కేటగిరీలు చూసుకుంటే రివ్యూవర్స్లో కూడా మీకు బాలీవుడ్ కానీ, లేకపోతే చెన్నై తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, ఎక్కడ కానీ వీళ్ళందరూ ఎంతటి ప్రభావం చూపించగల రివ్యూ రైటర్స్ అయితే ఉన్నారు కొంతమంది. డెఫినెట్లీ అది లేరు అనేది మటుకు అబద్ధం. అసలు అలా అని వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు ఇవ్వడం వల్లే ఆడుతుంది అనేది మటుకు బూతు. అదైతే అసలు ఇంపాసిబుల్. కానీ ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తున్నారు. నాకు మీకు అర్థమైందా? రివ్యూ రైటర్స్ అనే వాళ్ళు సినిమాల మీద వాళ్ళు ఇచ్చే రివ్యూలు అనేవి సినిమాల మీద 100% ప్రభావం చూపిస్తుంది. సో వాట్ ఈస్ మీ ప్రకారంగా మీరు చూసే సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఏం లేదు, చూస్తూ ఉండడమే. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుందండి. మనం ఎవరిని ఆపలేము. ఎవరిని ఆపుతాం? ఎక్కడో మా ఊర్లో ఉండి ఒకడు ఫోన్ పట్టుకుని వాడు సరదాగా టైప్ చేసి పెడతాడు, బూతులు తిడితే ఇదేం సినిమారా, ఏంట్రా అసలు, అది ఇది అని తిడతాడు. వాడిని ఇలా ఆపగలమా? ఆపలేము. మీకు ఏమైపోతుందంటే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఆడియన్స్ ఎందుకు ప్రభావం అవుతున్నారంటే వాడు తిట్టే బూతుల్లో, వాడు మాట్లాడే మాటలో వ్యంగ్యం ఉంది. అవి పక్కవాడిని దిగజారుస్తుంటే ఎంజాయ్ చేసే మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎక్కువ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కదా అని వీడు ఇంకా పేటరైపోతాడు.
మీకు అర్థమైందా మీకు? అలాగే ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాడు, యాపిల్ 2 యాపిల్స్ ఇస్తే యాపిల్ టమాటాలు ఇస్తానని చెప్పి ఎవరో రివ్యూ రైటర్ ఉంటాడు. వీళ్ళందరికీ సినిమాల మీద కూర్చోమని నాతో వచ్చి ఒకసారి. వాళ్ళు ఏమంటారు, మీకున్నంత పరిజ్ఞానం లేదు, మేము ఓన్లీ ఆడియన్స్, మేము థియేటర్లోకి వెళ్ళి చూసాం, మాకేమనిపిస్తే చెప్తామంటారు. వాళ్ళని ఏమనగలం మనం? బట్ ఆ పాయింట్ రైటే కదా సార్. అదే అంటున్నా, నేను ఏం అనలేమంటున్నా. కానీ మీకు ఏమైపోయిందంటే విమర్శనాత్మకంగా విమర్శించేదానికి కూడా ఒక పద్ధతి ఉంది. కన్స్ట్రక్టివ్. నేను అనేది అది. కన్స్ట్రక్టివ్. మీకు నచ్చలేదు చెప్పండి, డెఫినెట్లీ చెప్పాలి. మీరు అవి మేము తీసుకుని ఆ తప్పులు జరగకుండా నెక్స్ట్ ఆటలో జాగ్రత్త పడాలి. కానీ ఆ చెప్పే విధానం కరెక్ట్గా చెప్పండి.